న్యూస్. నందమూరి బాలకృష్ణ మరో మైలురాయి అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 111వ చిత్రం పూర్తి చేసిన అనంతరం 112వ చిత్రాన్ని కొరటాల శివతో చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్ట్ ముహూర్తం మే 9న జరగనుంది. యువసుధ ఆర్ట్స్, ఎస్ఎల్వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం పట్ల అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరియర్లో 111వ సినిమాను గోపీచంద్ మలినేనితో పూర్తి చేసి వెంటనే 112వ చిత్రం కోసం కొరటాల శివను ఎంపిక చేశారు. ఈ కాంబినేషన్ ప్రకటనతోనే అభిమానుల్లో అపూర్వ హైప్ కనిపించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ముహూర్తం మే 9న ఖరారైంది. ఆ రోజు అధికారిక పూజ కార్యక్రమాలతో సినిమా అధికారికంగా లాంచ్ అవుతుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎస్ఎల్వి సినిమాస్ నిర్మాతలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. బాలయ్య అభిమానులు ఈ అప్డేట్ను ఆహ్వానిస్తున్నారు. కొరటాల శివ స్టైల్లో మాస్ ఎంటర్టైనర్ రాబోతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. షూటింగ్ త్వరలోనే ప్రారంభమై వచ్చే ఏడాది విడుదల లక్ష్యంగా పనులు సాగుతాయట. బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో అత్యంత భారీ ప్రాజెక్ట్గా రూపొందుతున్న తలైవర్ 173 సినిమా విషయంలో కొత్త అప్డేట్ వచ్చింది. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా కలిసి చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ జూలైలో ప్రారంభమవుతోంది. ఈ సినిమాకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ మరియు కమల్ హాసన్ కలయికలో తెరకెక్కుతున్న తలైవర్ 173 చిత్రం ప్రస్తుతం భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా కమల్ హాసన్ నిర్మాణం చేపట్టారు. పలువురు దర్శకులు మారిన తర్వాత చివరకు ఓమై కడవలే డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్టు బాధ్యతలు చేపట్టారు. అశ్వత్ ఇతర కమిట్మెంట్లను రద్దు చేసి రజనీ కోరిక మేరకు ఈ సినిమా డైరెక్ట్ చేయడానికి వచ్చారు. ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్ట్ తుది మెరుగులు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది జూలైలో షూటింగ్ మొదలై వేగంగా పూర్తి చేసి 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల సహకారంతో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ సినిమా చరిత్రలో మైలురాయి అవుతుందని అంచనా వేస్తున్నారు. రజనీకాంత్ అభిమానులు ఈ అప్డేట్తో ఉత్సాహంగా ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మరియు హీరో శర్వానంద్ కలయికలో ఓ కొత్త సినిమా రాబోతోంది. జూలైలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమై ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. ఈ సినిమాలో అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం షూటింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. జూలైలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించనున్నారు. చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శర్వానంద్ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా ఫుల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ సిద్ధమైంది. మ్యాడ్, 8 వసంతాలు ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్గా ఫిక్స్ అయింది. ఈ సినిమాలో సీనియర్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఒక పని కారణంగా హీరో జీవితంలో జరిగే డ్రామాగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం చేపట్టిన ఈ చిత్రం శ్రీను వైట్లకు మళ్లీ మంచి విజయాన్ని అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాపై శ్రీను వైట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. యష్, కియారా అద్వానీ కాంబినేషన్ రూపొందుతున్న టాక్సిక్ సినిమాలో బోల్డ్ సీన్స్ గురించి వస్తున్న రూమర్స్ను కియారా స్వయంగా ఖండించింది. ఆ సీన్స్ తొలగించమని కోరలేదని స్పష్టం చేసింది. కన్నడ స్టార్ యష్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న టాక్సిక్ చిత్రంలో హాట్ సీన్స్ గురించి వచ్చిన పుకార్లను కియారా ఇన్స్టాగ్రామ్లో ఖండించింది. అలాంటి సీన్స్ తొలగించాలని ఆమె కోరలేదని, అవన్నీ నిరాధారమైన రూమర్స్ అని స్పష్టం చేసింది. టీజర్ విడుదలైనప్పటి నుంచి కియారా పాత్రపై ఊహాగానాలు వస్తున్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. యష్, కియారా కాంబినేషన్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ నుంచి అధికారిక సమాచారం లేకుండా వచ్చే వార్తలను నమ్మవద్దని కియారా సందేశంతో స్పష్టమైంది. ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతోంది. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ 2 ఏళ్ల తర్వాత ఆల్ఫా సినిమాతో తిరిగి సినిమాల్లోకి వస్తోంది.
లవ్ అండ్ వార్ చిత్రంతో పాటు తుంపా 2లో కూడా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాలో ఆమె ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. అలియా భట్ తన సినిమా షెడ్యూల్తో మళ్లీ ఫుల్ బిజీ అవుతోంది. ఆల్ఫా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె రణబీర్ కపూర్, విక్కీ కౌశల్తో లవ్ అండ్ వార్ సినిమాలో కూడా నటిస్తోంది. హారర్ మైథలాజికల్ చిత్రం తుంబా 2లో అలియా భట్ కీలక పాత్రలో నటించనుంది. ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో సోహం షా, నవాజుద్దీన్ సిద్దికీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో అలియా పాత్ర చిన్నదే అయినా సెకండ్ హాఫ్లో కీలక ప్రభావం చూపనుంది. చిత్ర బృందం అలియాను ఖరారు చేసింది. ఈ చిత్రం అలియా కెరియర్కు కొత్త మలుపు ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలా అలియా భట్ వరుస చిత్రాలతో మళ్లీ బాలీవుడ్లో తన సత్తా చాటనుంది. ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న షూటింగ్ జాప్యాలు కొనసాగుతున్నాయి. ఫౌజీ సినిమా షూటింగ్లో నిమగ్నమైన ఆయన స్పిరిట్ చిత్రం పనులకు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఒకేసారి పలు సినిమాలకు డేట్స్ ఇవ్వడం, విదేశీ ప్రయాణాలు వంటి కార్యక్రమాలతో షెడ్యూల్స్ మారుతున్నాయి. కల్కి సీక్వెన్స్తో కూడా డేట్స్ కేటాయించాల్సి ఉండడంతో 2027 మార్చ్ విడుదల కష్టమనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకేసారి పలు ప్రాజెక్టులు చేపట్టడంతో షూటింగ్ షెడ్యూల్స్ తరచూ మారుతున్నాయి. ప్రస్తుతం ఫౌజీ చిత్రంపై దృష్టి సారించిన ఆయన స్పిరిట్ సినిమా పనులకు తాత్కాలిక విరామం ఇవ్వాల్సి వచ్చింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, తృప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్నారు. టీ సిరీస్, శ్రీ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మధ్యలో విదేశీ ప్రయాణాలు, కల్కి 2898 AD సీక్వెల్ డేట్స్ వంటి కారణాలతో 2027 మార్చి విడుదల కష్టమైంది. దీంతో సందీప్ 2027 డిసెంబర్ 1న స్పిరిట్ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఇదే డేట్లో యానిమల్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. షూటింగ్ ఆలస్యమైనా అవుట్పుట్లో రాజీ పడకుండా పక్కా ప్రణాళికతో బృందం ముందుకు వెళ్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా షూటింగ్కు సమయం ఆసన్నమైంది. రంగస్థలం తర్వాత ఈ కాంబో మళ్ళీ కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పుష్ప 2 విజయం తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానంటుతున్నాయి. RC-17 అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా అనౌన్స్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ భారీ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ జూన్లో దాని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత RC-17 షూటింగ్ జూన్ 25 నుంచి ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. సుకుమార్ తన సొంత శైలిలో పవర్ఫుల్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. జూన్లో షూటింగ్ మొదలుపెట్టి వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేస్తామని టీం భావిస్తోంది. రంగస్థలం మ్యూజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు సమాచారం. మిగతా నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో త్వరలో క్లారిటీ రానుంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా నటిస్తున్న సినిమా రణబాలి. ఈ సినిమా నుంచి వచ్చిన ఏందయ్య సామి పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 1,00,000కు పైగా రీల్స్తో ట్రెండ్ అవుతున్న ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 19వ శతాబ్దం పెళ్లి సందడిని అందంగా చూపించిన ఈ సాంగ్ సినిమా హైప్ను మరింత పెంచుతోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి సినిమాలోని ఏందయ్య సామి పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుక సన్నివేశాల్లో చిత్రీకరించిన ఈ పాట 19వ దశాబ్దపు సాంప్రదాయాలను అపూర్వంగా రూపొందించింది. టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలోని యథార్థ చరిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకర్షిస్తుందని అంచనాలున్నాయి. ఈ పాట వైరల్ అవడంతో సినిమా హైప్ మరింత పెరిగింది. అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
తమిళ స్టార్ దళపతి విజయ్ ఆఖరి చిత్రం జననాయగన్ ఓపెనింగ్స్ గురించి ఊహించుకుంటేనే బాక్స్ ఆఫీస్ వణుకుతోంది. ఎన్నికల ముందు విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు అడ్డంకులతో ఆలస్యమైంది. విజయ్ సీఎం అయిన తర్వాత వస్తున్న ఈ సినిమాపై అపార అంచనాలు నెలకొన్నాయి. వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన జననాయగన్ సినిమా ఎన్నికల ముందు విడుదల కావాల్సి ఉండగా పలు ఇబ్బందులతో ఆలస్యమైంది. ఓటీటీ డీల్ వెనక్కి వెళ్లడం, హైప్ తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొన్నా విజయ్ స్టార్ పవర్ను తక్కువ అంచనా వేయడం తప్పని ఆయన ఇప్పటికే నిరూపించారు. సీఎం విజయ్ ఆఖరి సినిమా కావడంతో ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశం ఉంది. కాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు బ్రేకింగ్ ఓపెనర్గా నిలవడం ఖాయం. సినిమా బాగుంటే లాంగ్ రన్ కూడా అద్భుతంగా ఉంటుందని అంచనాలున్నాయి. ఈ సంచలన చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం 2 సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. శ్రీనివాస మంగాపురం తర్వాత షూటింగ్ మొదలు కానుంది. ఆగస్టు నుంచి షూట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అజయ్ భూపతి తన తదుపరి చిత్రం మంగళవారం 2పై ఫోకస్ చేశారు. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే ముగించగా ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రీనివాస మంగాపురం పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా పనులు చేపట్టనున్నారు. పాయల్ రాజ్పుత్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగం విజయం తర్వాత ఈ సీక్వెల్పై ఫ్యాన్స్ భారీ అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని జంటగా శ్రీనివాస మంగాపురం త్వరలో విడుదల కానుంది. మంగళవారం 2 కూడా అదే సక్సెస్ ఫార్ములాను కొనసాగించే అవకాశం ఉంది. అభిమానులు ఈ చిత్రం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.